2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పలు డిక్లరేషన్లను ప్రకటించింది. ఆ డిక్లరేషన్ల తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేరలేదన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ 2023 మే 6వ తేదీన ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో అది ఇప్పుడు ప్రస్తుతానికి 2026 మే 6వ తేదీన ఇట్లాంటి డిక్లరేషన్లు నెరవేర్చలేదన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ నేతలు కూడా ఒక రైతు సంగ్రామ సదస్సును కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దానికి వరంగల్లో మొదటి వేదికగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే డిక్లరేషన్లు ఇచ్చారో ఆయా ప్రాంతాల్లో కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగానే వరంగల్లో 6వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ మార్గనిర్దేశం చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏర్పాట్లపై మనం బీఆర్ఎస్ వరంగల్ నేతలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ ప్రభుత్వ బీఆర్ఎస్ చీఫ్ విప్ అలాగే దాసరి వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఒకసారి మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావడం లేదన్నటువంటి ఆలోచనతో రైతుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఎట్లాంటి స్పందన రాబోతుంది? అసలు బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి విధానాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విధానాలకు మధ్య తారతమ్యం మీరు ఏం గమనించారు? రైతుల నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది వారు ఇచ్చినటువంటి హామీల మీద? మీరు ఇంట్లో 3 సెక్షన్స్గా మనం విభజించవచ్చు. తెలంగాణ ప్రాంతం సమైక్య రాష్ట్రాలు ఉన్నప్పుడు మరి తాగునీరు లేక సాగునీరు లేక మరి అనేక మంది తెలంగాణ రైతాంగం మరి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూసినాం. మరి ఆనాడు కేసీఆర్ గారు త్యాగాల పునాదిపైన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ అధినేతగా 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణను మరి సాధించిన తర్వాత ఈరోజు దేశానికే దిక్సూచిగా దేశానికే తెలంగాణ రైతాంగానికి ఏ కష్టం రాకుండా 24 గంటల పాటు ఉచిత కరెంటు, అదేవిధంగా సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు, మరి సరైన సమయంలో ఎరువులు సరఫరా చేయటం కాకుండా మరి వినూతంగా మరి రైతాంగానికి తెలంగాణ రైతాంగం అండగా ఉండాలని చెప్పి మరి రైతు బంధు కానీ మరి అకాల మరణం చెందితే రైతు బీమా కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రకరకాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కాకుండా రైతాంగం పండించినటువంటి పంటకు ఏ పంట అయినా కానీ వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఏ పంటకైనా కూడా సరైన సమయంలో దాన్ని కొనుగోలు చేయటం కాకుండా సరైన ధర వచ్చే విధంగా మరి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు కల్లాల కాడ ఆర్డీఓలు, విఆర్ఓలు, అదేవిధంగా కలెక్టర్లు వారితో పాటు పర్యవేక్షించేదానికి రైతుల పక్షాన ఉండి కొనుగోలు చేసేదానికి మరి ఆనాడు మరి మంత్రులను ఎమ్మెల్యేలను కూడా పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు దయనీయమైన పరిస్థితి. ఈరోజు అధికారంలోకి రావాలని చెప్పి అమలు కానీ హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలతో ప్రత్యేకించి వరంగల్లో మరి పోరుగల్ లాంటి ఓరుగల్లో మరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా వివరించి అధికారంలోకి కాంగ్రెస్ తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి అమలుగానే అనేక హామీలు ఇచ్చాడు. మరి రైతు బంధు 15,000 అని చెప్పి, రైతు కూలీలకు 12,000 అని చెప్పి, మరి కౌలు రైతులకు 15,000 అని చెప్పి, మరి గిట్టుబాటు ధర బోనస్ అని చెప్పి రకరకాలుగా మాయమాటలు చెప్పి తెలంగాణ రైతాంగం ఓట్లు దండుకున్నారు. తెలంగాణ రైతు కూలీలను ఓట్లు దండుకున్నారు. తెలంగాణ ఉన్నటువంటి మరి కౌలు రైతుల ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖం చాటేసి ఈరోజు ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మరి తెలంగాణ రైతాంగం పక్షాన వారు దగాబడ్డటువంటి సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక సదస్సు నిర్వహించాలంటే మరి పోటీ సదస్సులు, పోటీ మేళాలు, మరి రైతు మేళా అని చెప్పి మరి మేము నిర్ణయించినటువంటి ఆ తేదీ ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత మరి మేలు చేయని రైతు మేళాలు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలి. ఈరోజు రైతు కళ్ళాల దగ్గర పోయాలని పరిస్థితి, రైతుల్లో కుటుంబాల దగ్గర పోయే పరిస్థితి ఈరోజు ఉన్నారు. ఈరోజు దగా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు డైవర్షన్ సదస్సులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని తెలంగాణ రైతాంగం భావిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు రైతు సదస్సులకు అంటే మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ సంగ్రామ సదస్సుకు రైతు సంగ్రామ సదస్సుకు పోటాపోటీగా 5, 6, 7వ తేదీలలో పెడుతున్నారు. మరి నిజంగా రైతుల నుండి నిజంగా అంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో మరి స్పందన దానికి వస్తుంది అనుకుంటున్నారా, దీనికి వస్తుంది అనుకుంటున్నారా? మీరు చూడండి, అక్కడనేమో రైతు మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మార్కెటింగ్ కమిటీ వాళ్ళ అధికారులను, కలెక్టర్లను వీళ్ళందరినీ కూడా ఫోర్స్ఫుల్గా అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మేలు చేయని మేళాల గురించి మేము ఎందుకు వస్తామని చెప్పి ఇప్పటికే మాకు సమాచారం ఇచ్చారు. రైతాంగం అనాసక్తిగా అక్కడ ఉంది. ఇక్కడ మాత్రము సుమారు 1200 గ్రామ పంచాయతీల నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా రైతు ప్రతినిధులు రాబోతున్నారు. మరి వారి ఆక్రోశం, వారు క్షేత్రాలలో పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆవేదనను
మా అధినేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దృష్టి తీసుకుపోతారు. ఖచ్చితంగా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటాం, పోరాడతాం. సార్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పటి వరకు రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూడా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొందన్నటువంటి విషయంలో ఇప్పటికీ రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వ స్థలాల్లో కూడా కేటాయించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో కూడా ఒక ప్రైవేటు ప్రాంతాల్లో కూడా సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో 2023లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ అదే సందర్భంలో, ఎందుకంటే 2023 మే 6వ తేదీన ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు. అదే 6వ తేదీన మళ్ళీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఎంతవరకు వచ్చాయనేటువంటి ప్రజల్లోనే ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రైతు సమావేశాలతో పాటు రైతులకు సంబంధించి డిక్లరేషన్లు, అలాగే బీసీల డిక్లరేషన్లు, అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు, ఎన్ని డిక్లరేషన్లు ఉన్నాయో అన్ని డిక్లరేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ హామీలను కూడా తుంగలు తొక్కారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అలాగే మిగిలిన వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. 6వ తారీఖున ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఇక్కడ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ రైతులకు భరోసా కల్పించేటువంటి ఒక ప్రయత్నాలు మాత్రం చేస్తారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఎండగడతారన్నటువంటి ఒక ఆలోచనలతోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.